డిసెంబర్ 28 చరిత్రలో ఈరోజు 1885 సంవత్సరంలో ఈ రోజున దేశంలోని పురాతన రాజకీయ పార్టీ కాంగ్రెస్ స్థాపించబడింది. బ్రిటిష్ పౌరుడు స్థాపించిన ఏకైక పార్టీ కాంగ్రెస్. దీని స్థాపనకు ఘనత ఏవో హ్యూమ్కు దక్కింది. కాంగ్రెస్ పార్టీ మొదటి అధ్యక్షుడు బారిస్టర్ మహిళా చంద్ర బెనర్జీ. కాంగ్రెస్ పార్టీ తొలి సమావేశం పూణేలో జరగాల్సి ఉండగా ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. ఈ కారణంగా అది బొంబాయిలో, ప్రస్తుతం ముంబైలో జరిగింది. 1932 సంవత్సరంలో ఈ రోజున భారతీయ పారిశ్రామికవేత్త ధీరుభాయ్ అంబానీ గుజరాత్లో జన్మించారు. ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్కు పునాది వేశారు. ధీరుభాయ్ అంబానీ కేవలం 500 రూపాయలు 3 కుర్చీలతో రిలయన్స్ను ప్రారంభించారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ధీరుభాయ్ అంబానీ బండి అమ్మేవాడుగా కూడా పనిచేసేవారు. ధీరుభాయ్ అంబానీ కూడా యెమెన్లోని పెట్రోల్ పంపులో పనిచేశారు. 300 జీతం పొందగా ధీరుభాయ్ ఉద్యోగంపై ఆసక్తి చూపలేదు. ఆయన ఎప్పుడూ వ్యాపారం చేయాలనుకున్నారు. ఆయన వద్ద ఉన్న పొదుపుతో మాత్రమే దేశానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత 1957లో రిలయన్స్ ఇండస్ట్రీస్ను స్థాపించారు. సంవత్సరంలో ఈ రోజున భారతీయ పారిశ్రామికవేత్త రతన్ టాటా ముంబైలో జన్మించారు. రతన్ టాటా నావల్ టాటా కుమారుడు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంశెట్టి టాటా దత్తపుత్రుడు. 1961లో టాటా గ్రూప్తో కెరీర్ ప్రారంభించిన రతన్ టాటా 1991లో ఈ కంపెనీకి చైర్మన్గా కూడా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2012లో పదవీ విరమణ చేశారు. 1991లో టాటా గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా కంపెనీని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. 1952 సంవత్సరంలో ఇదే రోజున మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీలో జన్మించారు. సుదీర్ఘమైన ఇంకా విజయవంతమైన రాజకీయ జీవితంలో ఆయన 2019 ఆగస్టు 24న ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. బీజేపీకి చెందిన ప్రముఖ నేతల్లో అరుణ్ జైట్లీ కూడా ఉన్నారు. విద్యార్థి రాజకీయాల నుండి అరుణ్ జైట్లీ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1975లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుండి ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షునిగా పనిచేశారు. 1975 సంవత్సరంలోనే అరుణ్ జైట్లీ అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ ఇంకా కేఆర్ మల్కానీతో పాటు జైల్లో కూడా ఉన్నారు. సంవత్సరంలో ఈ రోజున హిందీ సాహిత్యవేత్త సుమిత్రానందన్ పంత్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మరణించారు. హిందీ సాహిత్యంలో ఛాయావాడి శకం 4 ప్రధాన స్తంభాలలో సుమిత్రానందన్ పంత్ ఒకరు. ఈ యుగాన్ని జయశంకర్ ప్రసాద్, మహాదేవి వర్మ, సూర్యకాంత్ త్రిపాఠి, నిరాలా ఇంకా రామ్ కుమార్ వర్మ వంటి కవుల యుగం అంటారు. 2002 సంవత్సరంలో ఈ రోజున అమెరికన్ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ ద్వారా సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్ను ప్రారంభించారు. నేడు లింక్డ్ఇన్ ఉద్యోగార్థులకు మంచి వేదికగా మారింది. 2023 డిసెంబర్ 18 నాటికి లింక్డ్ఇన్ 200 కంటే ఎక్కువ దేశాలలో 1 బిలియన్ కంటే ఎక్కువ మంది వినియోగదారులను కలిగి ఉంది. లింక్డ్ఇన్ నేడు 6వ అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా మారింది.